అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది వారణాసి ఎయిర్పోర్ట్ అండి. మేము ఒకసారి సడన్గా ఆంధ్రాకి వెళ్ళాల్సి వచ్చిందండి. అప్పుడు ఎమర్జెన్సీగా మేము ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నాము. మా లైఫ్లో అసలు మర్చిపోలేని జర్నీ ఈ ఫ్లైట్ జర్నీ. చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక అండి, ఎప్పటికైనా ఫ్లైట్ ఎక్కాలనేది నా కోరిక. కానీ ఆ కోరిక ఈ విధంగా నెరవేరుతుందని నేను ఎప్పుడూ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ విధంగా నేను ఫ్లైట్ ఎక్కుతానని. కానీ అనుకోని సంఘటనలు ఎదురయ్యేదాన్ని జీవితం అంటారు. మన లైఫ్లో మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేము, అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయండి. అలాగే మా లైఫ్లో కూడా మాకు ఫ్లైట్ జర్నీ ఇంత బాధాకర సంఘటన వల్ల మేము ఇంటికి వెళ్తున్నా కూడా నేను ఫొటోస్ వీడియోస్ తీస్తున్నానంటే దానికి కారణం నాకు ఫ్లైట్ అంటే చాలా ఇష్టం అండి. అయినా మన లైఫ్లో ఎన్నో మెమరీస్ ఉంటాయి, అవి బ్యాడ్ అయినా గుడ్ అయినా మన మెమరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటాను. మేము ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నామండి. అవే మా ఫ్లైట్ టికెట్లు. లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటామని అసలు అనుకోలేదు. ఆ సిచ్యువేషన్ ద్వారా మేము ఇలా ఫ్లైట్ ఎక్కుతామని కూడా అనుకోలేదండి. మా ఫ్లైట్ టికెట్స్ అవి నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నింది ఫ్లైట్ జర్నీ అనేది. కానీ అదేవిధంగా ఇంటికి వెళ్తే ఆ బాధాకరణ సంఘటన ఎలా ఎదుర్కోవాలనేది కూడా నాకు అర్థం కాలేదు. ఆ అర్థం కాని సిచ్యువేషన్లో ఈ వీడియో అనేది తీస్తున్నానండి. మేము వారణాసి నుంచి బెంగళూరుకి ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నామండి. 2 hours జర్నీ. ఇప్పుడు కనపడుతుంది కదా, ఇదే బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.